ప్రపంచంలో ఏది ఊరికనే పోదు మాయా, ఏదో రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. ప్రేమ అంటే ఏంటి? మనం బాగా ప్రేమించిన వాళ్ళని అందనంత ఎత్తులో నిలబెట్టడమే నిజమైన ప్రేమ. నా బతుకు అదిగోండి, ఆ రోడ్డు పక్కన స్ట్రీట్ లైట్ లాగా, సినిమా థియేటర్లో బల్బు లాగా ఉందంటే ఉందంతే. వెలగడ్డాలు ఉండవు, నా కంట్రోల్లో ఏముండదు. మిమ్మల్ని అక్కడ పెట్టానండి, నేను ఇక్కడి నుంచే చూస్తుంటాను, మీరు అక్కడే ఉండండి, అంతే. అంత మంచోడు అవ్వాలంటే టైం పడుతుంది, కానీ హీరో అవ్వాలంటే ఈజీరా. ఎవరైనా ఏదో అని చేస్తే సరిపోతుంది. ధర్మ మాటలు యుద్ధాలను ఆపుతాయి అంటారు, కానీ మాటలు తిప్పం చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? మనం జోక్ వేస్తే టక్కని నవ్వుతారు చూడండి, అంత అందంగా ఉంటారు. అదేంటండి, ప్రపంచం మొత్తం మీద అతి స్వచ్ఛమైన వాటిల్లో రెండోది అదేగా. మరి మొదటిది? మగవాడి కన్నీళ్ళు. మనం ఏదన్నా బలంగా కోరుకుంటే అదే మన కాళ్ళ దగ్గరికి దిగి వస్తుంది. పదవులకి ఆస్తులకి తప్ప మనుషులకు విలువ ఇవ్వటం మానేశారా? నువ్వు కనీసం రామరాజుకి పుట్టబోయే మేనకోడల కోసం కుంకుమ పువ్వు కొనివ్వగలవురా? కొనిస్తాను సార్. ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి రంగు అవసరమేమో కానీ పోషించడానికి అవసరం లేదు సార్. చేయి మడిస్తే కంటపడాలి, నవ్వితే బుగ్గ మీద సొట్టపడాలి, గాలికి జుట్టెగరాలి, ఒంగు నరికాలను అవలీలగా పట్టుకోవాలి. వీటన్నిటిని మనం అందం అనుకోవడం మానేస్తే మన బతుకులు బాగుపడతాయి. కాపురాలు చేయాల్సింది కండలు రంగులు కాదు, మనసులు. దేవుడు పుట్టుకతో మనకు ప్రేమనిస్తాడు, మనకు ఊహ తెలిసిన తర్వాత ఇంకో ప్రేమను ఎంచుకుంటాం. రెండిట్లో ఒకటి ఎంచుకునే పరిస్థితి వచ్చినప్పుడు మనం దేన్నైతే ఎంచుకుంటామో అదే మన జీవితం. గెలుపు ఆనందాన్ని ఇస్తుంది, ఓటమి ఆలోచననిస్తుంది. ఓడిపోయిన ప్రతి ఒక్కడు అనుకుంటాడు, అరేరే ఇంకొంచెం ట్రై చేస్తుంటే బాగుండేది, గెలిచేవాడినేమో అని. ఏడ్చేడ్చి కన్నీళ్ళు ఇంకిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వయసుకొచ్చిన కొడుకు తండ్రి తల మీద కిరీటం అవ్వాలి తప్ప భారం అవ్వకూడదండి.